ఏమన్నయ్య, నువ్వు వాళ్ళతో సినిమాకి పోలే? అప్పుడే వచ్చేసా? ఆ పుల్లిగా చూడనిస్తేగా లోడ 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 ఒకటే వాగుడు తలలో పుట్టి వచ్చేసాను. కాఫీ తేనా అన్నయ్య? అక్కర్లేదమ్మా, మంచి నిజాలు. ఈ బొమ్మ నువ్విచ్చింది అన్నయ్య. ఇన్నేళ్లు ఎంత జాగ్రత్తగా దాచావమ్మా. జ్ఞాపకం ఉందా అన్నయ్య? ఈ బొమ్మ నాకు ఇస్తూ ప్రతిరోజు నన్ను చూడడానికి వస్తానన్నా. ఆఖరి రోజు తాతయ్య నేను చూడాలని ఎంతో ఆశపడ్డాడు. చెల్లి, నిన్ను తాతయ్యను చూడాలి నేనమ్మా నేను వచ్చింది. చివరికి తాతయ్యను చూసే అదృష్టం లేకపోయింది. నువ్వు వచ్చిన ఈ 4 రోజుల నుంచి చచ్చిపోయిన తాతయ్య మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఉంది. రేపే వెళ్ళాలా అన్నయ్య? అవునమ్మా, సెలవు రోజులన్నీ క్షణంలో గడిచిపోయాయి. రేపు తప్పకుండా వెళ్ళాలి. నా అడ్రస్ ఇస్తాను, అప్పుడప్పుడు తప్పకుండా ఉత్తరాలు రాస్తూ ఉండు. ఇదిగో, ఎందుకేంటి పెద్దవాడిని ఇస్తుంటే తీసుకో. వస్తానమ్మా. ఒక్క వారం రోజులు ఉండరా? మన కాట్యాన్ని చూడడానికి పెళ్లి వారు వస్తున్నారా? వీల్లేదమ్మా, మిలిటరీ రూల్స్ ఒప్పుకో. ముహూర్తం పెట్టగానే జాబు రాయి, పెళ్లికి తప్పకుండా వస్తా. వస్తాను నాన్నగారు. లక్ష్మి, వస్తానమ్మా. నా తల్లి కాదు, త్వరగా లేమ్మా, పెళ్లివారు వచ్చి వేళైంది. మొహాలు వచ్చుకుని చిరాచి కట్టుకుని ముస్తా భూమి వాడు వచ్చి వేళైంది. అబ్బా, వాడని రానిదే, ఎంతసేపు కట్టుకుంటాను. నిలబడుతుంది, వస్తున్నట్టు. త్వరగా లేమ్మా. నువ్వు పదా, నేను వస్తాగా. చాలండి, వద్దండి. అదేమిటయ్యా, కాబోయే పెళ్లి కొడుకువి వెయ్యకుండానే వద్దంటే ఏదో అజీర్తి రోగం ఉందనుకుంటారు. నువ్వు వెయ్యమ్మవి. ఏడమో లక్ష్మమ్మా, ఓహో, ఈ సంగతిలో మీ రామమ్మాయనే మర్చిపోయావే. రామమ్మారా, ఆ బంగారు చేస్తూ 4 పడి చాలా బాగా చెప్తున్నారే. రామగారు, ఈ అమ్మాయి ఎవరండి? మా బావగారు అన్న కూతురు. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు, మా ఇంట్లోనే ఉంటూ ఉంది. అక్క, ఏమిటి ఆలస్యం? అమ్మాయిని తీసుకురామని. తీసుకొస్తున్నాను. అన్ని నష్టాలకి నేనే కారణం. నీ కాళ్ళకి దండం పెడతాను.
నన్ను గురించి మీరెవరూ పోట్లాడుకోవద్దు. నేను వెళ్ళిపోతాను పిన్ని. లక్ష్మి, ఈ ఇల్లు నాది. నేను బతికుండగా ఈ ఇంట్లోంచి నువ్వు వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఇంకే అమ్మో అమ్మో, నేను అది అన్నాక మా కాత్యానికి పిల్లకి పెట్టేసి ఇంకే ఆటో లేకుండా ఈ ఏడుపమ్మా. ఎవరు చచ్చారని ఆ ఏడుపు నోరు మూస్తావా ముయ్యవా? నోరు ముయ్యమంటే ఎవరవచ్చే? ముయ్యవే. ఎవరైనా ఉంటే నవ్వుతారే.